పర్యావరణం అనే పదం ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. ఈ ఫ్రెంచ్ భాషలో దీని యొక్క అర్థం చూస్తే చుట్టూ ఆవరించి ఉంది. పర్యావరణం అనేది 4 భాగాలుగా విభజించారు. అది శిలావరణము, జలావరణము, వాతావరణం, జీవవరణం. శిలావరణంలో భూపటలం ఉంటుంది. భూప్రావారము అది భూకేంద్రం ఉంటుంది. భూమి ఉపరితలాన్నే భూపటలం అంటారు. క్రస్ట్‌లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రస్ట్ లేదా భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది అంటే ఆక్సిజన్. భూగోళంలో 2/3 సముద్రాలు, మహాసముద్రాలు ఆక్రమించి ఉన్నాయి. ఈ భూగోళ విస్తీర్ణంలో ఉన్న మొత్తం నీటిలో సముద్రాల్లో నీటి శాతం 97.3%. మొత్తం భూగోళంపై ఉన్నటువంటి మంచినీటి శాతం ఎంత అంటే 2.7. 2 బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్. భూ ఉపరితలంపై దుప్పట వంటిది అని ఏమంటామంటే వాతావరణం అంట. వాతావరణం ఏముంటాయంటే ముఖ్యమైన వాయువులు ఉంటాయి. నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఆర్గాన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, నియాన్ ఉంటుంది. సో నైట్రోజన్ చూసినట్టు 78.08, ఆక్సిజన్ 20.94, ఆర్గాన్ 0.93, కార్బన్ డైఆక్సైడ్ 0.03, నియాన్ వచ్చేటప్పటికి 0.0018 అనేది ఉంటుంది. సో భూమి ఉపరితలంపై ఉన్నటువంటి వాతావరణం పొరను ఏమంటామంటే మనం ట్రోపోస్ఫియర్ అని పిలుస్తాం. ఈ ట్రోపోస్ఫియర్ అనేది భూ ఉపరితలం నుంచి ఎంతవరకు విస్తరించి ఉంటుందంటే 11 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దీనిలో ట్రోపోస్ఫియర్లో 90% వాతావరణం అనేది ఎక్కడ ఉంటుందంట ట్రోపోస్ఫియర్లోనే ఉంటుంది. కాబట్టి జీవుల మనుగడకి ఏ పొర బాగా ఇంపార్టెన్స్ అని చూసినట్లయితే ట్రోపోస్ఫియర్ అనేది మంచి ఇంపార్టెన్స్ అనమాట. ఈ ట్రోపోస్ఫియర్ అనేది 11 కిలోమీటర్ల వరకు విస్తున్నటువంటి ట్రోపోస్ఫియర్లో భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ఏమవుతుందంటే ప్రతి కిలోమీటర్కి కూడా 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇంపార్టెంట్ బిట్ అండి. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది కూడా ఎన్ని కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్కి ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది అని అడుగుతాడు. 6 డిగ్రీల సెల్సియస్ గుర్తుపెట్టుకోండి. ప్రతి 165 మీటర్ల ఎత్తుకు వెళ్ళే కొలది 1 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఎన్ని 165 మీటర్లకి 1 డిగ్రీ సెల్సియస్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ అనేది. దీని యొక్క ప్రభావాన్ని మనం ఏమంటామంటే సాధారణ క్షీణత క్రమము అని పిలుస్తారు. ఈ వాతావరణంలో రెండో పొర కూడా ఉంది. దాన్నే స్ట్రాటోస్ఫియర్ అని పిలుస్తారు. ఈ స్ట్రాటోస్ఫియర్ చూస్తే భూ ఉపరితలం నుంచి 39 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్లో జీవరాశులను అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించేటువంటి ఓజోన్ పొర ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్. ఓజోన్ పొర ఉండేటువంటి వాతావరణంలో ఉండే పొరను ఏమంటారు అంటే స్ట్రాటోస్ఫియర్ అని పిలుస్తారు. వాతావరణంలో భౌతికమైన, రసాయనికమైన, జీవన విధానంలో వచ్చేటటువంటి అసహజ సిద్ధమైన మార్పునే పర్యావరణ కాలుష్యం అని పిలుస్తారు. పొల్యూషన్ అని పిలుస్తారు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అన్నమాట. జీవ విచ్ఛిన్నము కాని కాలుష్య కారకాలు ప్రకృతిలో విచ్ఛిన్నం చెందనవి లేదు. కొద్ది కాలం తర్వాత నెమ్మదిగా విచ్ఛిన్నం చెందుతూ ఉంటాయి. మనము నివసించే జీవించే పరిసరాల్లో పేరుకుపోయి కాలుష్యానికి కారణమవుతాయి. అల్యూమినియం క్యాన్లు, ప్లాస్టిక్, పాలిథిన్ అంటే ఏమవుతాయి విచ్ఛిన్నం అవ్వవన్నమాట. అయితే విచ్ఛిన్నం చెందే కారకాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కాగితము, తోలు, అదేవిధంగా మురుగు అనేవి విచ్ఛిన్నం చెందుతాయి. మరి ముఖ్యమైన కాలుష్యం మనందరికీ తెలుసు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, నేల కాలుష్యం, ధ్వని కాలుష్యం, సముద్ర కాలుష్యం. వాయు కాలుష్యం అంటే ఏం చేస్తారు? గాలిలో జరిగేటువంటి ఒక విధ్వంసం అన్నమాట. కాలుష్యం గాలి ద్వారా జరిగేటువంటి జీవులకు హాని కలిగించే విధంగా గాలిలో వివిధ అపాయకర వాయువులు చేరడం వల్ల ఆ యొక్క వాయువులు అనేవన్నీ కూడా కలుషితమైపోయి గాలి కలుషితం అవుతుంది. దాన్నే వాయు కాలుష్యం అని పిలుస్తారు. ఈ వాయు కాలుష్య కారకాలు 2 రకాలుగా విభజించడం జరిగింది. అది ప్రాథమికమైనటువంటి కాలుష్యాలు, అదేవిధంగా ద్వితీయ కాలుష్య కారకాలు. ప్రాథమిక కాలుష్య కారకాల్లో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్లు, నైట్రోజన్ డైఆక్సైడ్లు, హైడ్రోజన్ కార్బన్లు, రేడియో యాక్టివ్ కారకాలు అని ఉంటాయి. సెకండరీ కాలుష్య కారకాలు చూస్తే ప్రాథమిక కాలుష్య కారకాలతో కలిసి వీటిని వాయు కాలుష్యం చేస్తూ ఉంటాయి. అవి ఏంటంటే ఓజోను, పారాక్సీ ఎస్టైల్ నైట్రేటు, ఫోలోకెమికల్ స్మాగ్. వాయు కాలుష్య కారకాలు సహజమైన కారకాలుగా ఉంటాయి, మానవ సంబంధ కారకాలుగా ఉంటాయి. అగ్నిపర్వతాల విస్ఫోటనం చెందడం, అడవుల్లో కార్చిచ్చు, సముద్రపు ఉప్పుటేర్లు, వివిధ జంతువులు, ఫోటోకెమికల్ రియాక్షన్స్, హరితరేణులు సహజంగా వాయు కాలుష్యాన్ని కలుగజేస్తుంటాయి.
మానవ సంబంధమైనటువంటి కార్యకలాపాలు అంటే కారణాల వల్ల కలుషితం అయ్యేటువంటివి ఏంటంటే అది వివిధ పరిశ్రమలు స్థాపించడం, థర్మల్ పవర్ ప్లాంట్స్, ఎరువుల కర్మాగారాలు, బట్టల పరిశ్రమలు, రసాయన పదార్థాల తయారు చేసేటువంటి పరిశ్రమలు, పేపర్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా వాయు కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అదేవిధంగా వాహనాల నుండి అధికంగా కార్బన్ అనేది అది గాలిలో కలిసిపోయి వాయు కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ వాహనాల నుంచి అత్యధికంగా ఏ వాయువు విడుదల అవుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాహనాల నుండి అత్యధికంగా విడుదలయ్యేటువంటి వాయువు కార్బన్ మోనాక్సైడ్. ఇది ఎంత శాతం ఉంటుందంటే 77% విడుదల చేస్తాయి. వాహనాలు ఉత్పత్తి చేసే కాలుష్య కారకాల్లో నైట్రోజన్ ఆక్సైడ్ ఎంత ఉంటుందంటే 8% ఉంటుంది. హైడ్రో కార్బన్స్ అయితే మాత్రం 14% ఉంటుంది. 77% మాత్రం కార్బన్ మోనాక్సైడ్ అండి. ముఖ్యమైన ఇండోర్ వాయు కాలుష్య కారకం రెడాన్ గ్యాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండోర్ వాయు కాలుష్య కారకం ఏమిటి అంటే రెడాన్ గ్యాస్. వాయు కాలుష్యాన్ని కలిగించే ముఖ్యమైన వాయువులు ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా, ఆల్డిహైడ్లు, హైడ్రోకార్బన్లు ఇవన్నీ కూడా వాయు కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. 10 మైక్రాన్ లోపు పరిమాణం గల సూక్ష్మ పదార్థ రేణువులు తీవ్ర స్థాయి వాయు కాలుష్యానికి కారణమవుతుంటాయి. జాతీయ స్థాయి కొత్త కాలుష్య నాణ్యత ప్రమాణాలు చూస్తే మరి కాలుష్య కారకము సూక్ష్మ కారకాలు PM 2.5 60 MU సింబల్ M3, దుమ్ము కారకాలు PM 2.5 to 100 MU. ఇవన్నీ ఏంటంటే కాలుష్య కారకాలు గరిష్ట పరిమిత స్థాయిలో మనం చెప్పొచ్చు. ఇది చూసినట్లయితే మనకి జనరల్ స్టడీస్ పరంగా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇది. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సల్ఫర్ డయాక్సైడ్ మిల్లీగ్రామ్ రోజుకి 80 MU సింబల్. అది కార్బన్ డైఆక్సైడ్ కూడా మిల్లీగ్రాములు. చూడండి, నత్రజని ఆక్సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. దుమ్ము అనేది ఎలా ఏర్పడుతుంది? సహజంగా ఏర్పడుతుంది. శిలలు నేల అలా కొరత కారణంగా దుమ్ము అనేది ఏర్పడుతుంది. దుమ్ము ఎలా ఏర్పడుతుంది? శిలలు మరి నేల యొక్క కోత వల్ల దుమ్ము ఏర్పడుతుంది. స్టోన్ క్రషింగ్ ద్వారా కూడా మనకి దుమ్ము ఏర్పడుతుంటుంది. మరి దుమ్ము వల్ల నష్టం ఏంటంటే కళ్ళు, శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఏర్పడుతుంటాయి. పొగ అంటే ఏంటంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు మండిస్తే పొగ అనేది ఏర్పడుతుంది. ఘన పదార్థం అవ్వచ్చు, ద్రవ పదార్థం అవ్వచ్చు. వాటిని మండించడం వల్ల పొగ అనేది ఏర్పడుతుంది. పొగ వల్ల ఏమొస్తాయంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏర్పడతాయి. అదేవిధంగా ఫ్లై యాష్ అంటే ఏంటి? ఇది ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. బొగ్గుని అధికంగా మండించడం ద్వారా ఫ్లై యాష్ ఏర్పడుతుంది. ఫ్లై యాష్ దేనివల్ల ఏర్పడుతుందంట? బొగ్గుని అధికంగా మండిస్తే ఫ్లై యాష్ ఏర్పడుతుంది. ఈ ఫ్లై యాష్ వల్ల మానవ శ్వాస సంబంధ వ్యాధులు నేల మీద విస్తరించడం ద్వారా భూపరితలం నీటి వనరులు కలుషితం అవుతున్నాయి. మిస్ట్ అంటే ఏంటి? ఫాగ్ అంటే ఏంటి చూస్తే మిస్ట్ అంటే ఏరోసాల్స్ నీటి బిందువులు కలిసినప్పుడు మిస్ట్ అనేది ఏర్పడుతుంది. మిస్ట్లో సాధారణంగా చిన్న పరిమాణంలో రేణువులు ఉంటాయి. ఎక్కువగా పారిశ్రామిక ప్రాంతాల్లో మిస్ట్ అనేది ఏర్పడుతుంది. మిస్ట్ ఏ ప్రాంతాల్లో ఏర్పడుతుంది అంటే పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పడుతుంది. ఇక ఫాగ్ చూస్తే మిస్ట్ నీటి బిందువులతో కలిసి ఏర్పడుతుంది. ఫాగ్ వల్ల శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు సంభవిస్తాయి. భూమిపై కాంతి ప్రసరణ ఫాగ్ అనేది అడ్డుకుంటుంది. ఒక రకంగా చెప్పాలి, ఫాగ్ అంటే మంచులు అనేది అనమాట. రేణు రూప కాలుష్య కారకాల వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలు ఏమున్నాయి? సిలికోసిస్, రోడ్ల మరమ్మత్తు, గనుల్లో కార్మికులు అధికంగా దుమ్ము రేణువులను పీల్చడం వల్ల ఏం వ్యాధి వస్తుందంట? సిలికోసిస్ వస్తుంది. రోడ్లు మరమ్మత్తు చేయడం కానీ గనుల్లో కార్మికులు దుమ్ము రేణువులు పీల్చుతారు కదా, ఆ డస్ట్ని పీల్చడం వల్ల వచ్చేటువంటి వ్యాధి సిలికోసిస్. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధిగా చూడొచ్చు. తర్వాత పైట్రోసిస్ అంటే నూలు, ఉన్ని, వివిధ వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఒక రకమైనటువంటి వాయువులు విడుదలవి అక్కడ ధూళి వల్ల కూడా ఫైబ్రోసిస్ అనేటువంటి వ్యాధికి గురవుతూ ఉంటారు. మరి ఈ వ్యాధిని కూడా బయాసినోసిస్ అని కూడా పిలుస్తారు. దీన్ని వైట్ లంగ్స్ అని కూడా మనం చెప్పొచ్చు. యాస్బెస్టస్ మైనింగ్, సిమెంట్ రేకుల పరిశ్రమ నుంచి విడుదలైన ధూళి ఆస్బెస్టస్ వ్యాధికి కారణం అవుతూ ఉంటుంది. బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి కార్మికులు ధూళి పీల్చడం వల్ల కూడా వచ్చేటువంటి వ్యాధి న్యూమోనియసిస్ అనేటువంటి ఊపిరితిత్తుల వ్యాధి అనేది గురవుతారు. నెక్స్ట్ పొగమంచు చూస్తే పొగ మంచు రెండిటి కలయిక వల్ల ఏరోసాల్స్ అనేది ఏర్పడతాయి. ఆ ఏరోసాల్స్ని మనం పొగమంచు అని పిలుస్తాం. పొగ ఉంటుంది, అదేవిధంగా మంచు కూడా ఉంటుంది. ఇది వాయు కాలుష్యానికి కారణమైనటువంటి రెండవ సెకండరీ కాలుష్య కారకము. లండన్ స్మాగ్ అంటే ఏమిటి? లండన్ స్మాగ్ అంటే సంప్రదాయ ఇంధనమైన బొగ్గును మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ పరిమితికి మించి వాతావరణంలో విడుదలై పొగ ఇతర రేణువుల రూపంలో రసాయనిక చర్య జరపడం వల్ల సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారి నీటి బిందువులు చుట్టూ చేరడం వల్ల పొగమంచు అనేది ఏర్పడుతుంది.
ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. పొగమంచు ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. క్షయీకరణ ధర్మాన్ని కలిగి ఉండడం వల్ల దీన్ని క్షయీకరణ పొగమంచుగా కూడా పిలుస్తారు. ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, క్షయీకరణ ధర్మాన్ని కూడా కలిగి ఉండడం వల్ల దీన్ని క్షయీకరణ పొగమంచుగా పిలుస్తారు. 1952లో లండన్ నగరంలో వారం రోజుల పాటు, ఎన్ని రోజులండి? వారం రోజుల పాటు. ఏ సంవత్సరం? 1952. ఎక్కడ? లండన్ నగరంలో తెల్లవారుజామున పొగమంచు ఏర్పడిందండి. వారం రోజుల పాటు పొగమంచు వస్తే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి చూడండి. లండన్ నగరంలో ఈ కలుషిత పొగమంచు వల్ల శ్వాస పీల్చడం కష్టమైపోయి కళ్ళ మంటలు ఎక్కువైపోయి 4000 మంది ప్రజలు మరణించారు. కాబట్టి ఈ యొక్క సంఘటన మనం ఏమంటామంటే లండన్ స్మాగ్ దుర్ఘటన అని పిలుస్తారు. లండన్ స్మాగ్ దుర్ఘటన ఏ సంవత్సరం జరిగింది? 1952. ఎన్ని రోజులు జరిగిందంటే వారం రోజులు. భార లోహాలు వాతావరణంలోకి విడుదలైతే అవి కూడా సమస్యలే. అవి ఏంటంటే మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం, వీటి వల్ల కూడా మనకి కలుషితం జరుగుతుంది. రసాయన పరిశ్రమ నుంచి విడుదలైనటువంటి మెర్క్యూరీ, వాటి సంబంధిత లోపాలు ఏమొస్తాయని బుద్ధిమాంద్యం ఏర్పడడం, చిరాకు రావడం, కోపం, శరీరంపై బొడిపులు ఏర్పడడం, మినిమేట వంటి వ్యాధులు, ఇవన్నీ కూడా మెర్క్యూరీ వల్ల వస్తాయన్నమాట. మెర్క్యూరీ దానివల్ల. లెడ్ వల్ల ఏమొస్తుందంటే లెడ్ అని చూస్తే పెట్రోల్ మండించడం వల్ల విడుదలయ్యే పొగవాయువు వాతావరణంలోకి చేరిపోద్దండి. అది దేనికి ఇబ్బంది అంటే మెదడుకి, కేంద్ర నాడీ వ్యవస్థకి, కిడ్నీలు అదే దెబ్బతినడము, ఆలోచన పరిజ్ఞానం మారడం మొదలైన లోపాలు ఏర్పడుతుంటాయి. కాడ్మియం అనేది ఏంటంటే పరిశ్రమ నుంచి వాతావరణంలోకి విడుదలవుతుంది, గుండెపై ప్రభావం అనేది చూపుతూ ఉంటుంది. ఈ రకంగా మనం చూసాము. మరి జల కాలుష్యం అందరికీ తెలిసిందే. జల కాలుష్యం చూస్తే స్వచ్ఛమైన నీటిలో భౌతికంగా కానీ రసాయనికంగా కానీ ఆ రసాయనికమైన మార్పు కలిగితే దాన్ని నీటి కాలుష్యం పిలుస్తారు. అది జల కాలుష్యానికి కారణాలు పరిశ్రమలు అవ్వచ్చు, మానవ నివాస గృహాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, భూ అంతర బొగ్గు గనులు, చమురు బావులు ఇవన్నీ నీటి కాలుష్యాన్ని కలిగిస్తుంటాయి. భూగర్భ జలాలని సెప్టిక్ ట్యాంక్స్, పరిశ్రమల విసర్జకాలు కూడా కలుషితం చేస్తుంటాయి. సెప్టిక్ ట్యాంక్స్ కూడా మనం వాడతాం, అది కూడా భూగర్భ జలాలని పాడు చేస్తుంటాయి. సో భూగర్భ జలాలని ఆర్సెనిక్, ఫ్లోరైడ్, నైట్రేట్ మూలకాల కాలుష్యాన్ని కూడా కలిగిస్తాయి. అయితే నీటి నాణ్యతను గుర్తించే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే విలీన ఆక్సిజన్ ఉంది, బయోలాజికల్ ఆక్సిజన్, ఒలిగోట్రాపికేషను, శైవల మంజరులు లేదా యూట్రిఫికేషన్ కూడా చెప్పచ్చు. నీటి నాణ్యతను నిర్ధారించే కొలమానమే విలీన ఆక్సిజన్. విలీన ఆక్సిజన్ అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణము. జలాశయాల్లో ఆక్సిజన్ పరిమాణం 5 ppm కంటే ఎక్కువగా ఉన్నప్పుడే జలాశయాల్లో నీరు సాగు మరి తాగునీటి అవసరాలకి, జలచర జీవుల నివాసానికి ఉపయోగపడతాయి. విలీన ఆక్సిజన్ 5 ppm తగ్గితే జల కాలుష్యం జరిగినట్టుగా మనం భావించవచ్చు. యూట్రిఫికేషన్ కాలుష్యం అనేది ఈ స్థితికి దారితీస్తుంది. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ప్రమాణ ఘనపరిమాణం గల నీటిలో కార్బన్, వ్యర్థ పదార్థాలు, సూక్ష్మజీవులు వాయుయుత స్థితిలో జీవ రసాయన ఆక్సీకరణ చర్య జరపడంలో వినియోగించుకున్న ఆక్సిజన్ పరిమాణాన్ని BOD అంటారు. నీటి నాణ్యత కొలమానంలో అత్యుత్తమైనది BOD. నెక్స్ట్ చూస్తే ఓలిగోట్రాపికేషన్. కొత్తగా తవ్విన బావులు కానీ, సరస్సులు కానీ, చెరువులు కానీ మొదలైన వాటిలో నీరు ఎలా ఉంటుంది? నిలకడగా ఉంటుంది. జలాశయాల్లో నీటి మొక్కలకు, నీటి జంతువులకు కావాల్సిన పోషక పదార్థాలు ఉండకుండా నీరు అనేది స్వచ్ఛంగా ఉంటుంది. జలాశయాల యొక్క ఆ స్థితినే ఓలిగోట్రాపికేషన్ అని పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. శైవల మంజర్లు లేదా యూట్రిఫికేషన్ అంటే జలాశయాల్లో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు జలాశయం అంతా కూడా శైవలాలనేటువంటి విస్తరించిపోవడం, దాన్నే యూట్రిఫికేషన్ అని పిలుస్తారు. వీటిని ఏమని పిలుస్తారంటే శైవల మంజర్లు. ఈ యూట్రిఫికేషన్ మరొక పేరు శైవల మంజర్లు. యూట్రిఫికేషన్ అంటే మనం పెట్టవచ్చు కానీ బిట్ శైవల మంజర్లు అనేప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెండింటిని కూడా టాలీ చేయండి. నీటికి ప్రత్యేక రంగుని కలిగించడమే కాకుండా ఆ నీటి ఆవాసాలు, నీటి నాణ్యతను కూడా క్షీణింపు చేసేవి ఏంటంటే ఈ శైవలాలు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వినియోగించినటువంటి కాలం చెల్లినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటి వల్ల కూడా మనకి వ్యర్థాలు కాలుష్యం అయితే ఏర్పడుతుంది. వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్, గ్రే గూడ్స్ అంటారు. గృహాల్లో పాడైన వాషింగ్ మిషన్లు కానీ, గ్రైండర్లు కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, అదేవిధంగా బ్రౌన్ గూడ్స్ అంటే వాణిజ్య సదుపాయాలు, గృహాల నుంచి వచ్చే పాడైనటువంటి టీవీలు, రేడియో, కెమెరాలకు సంబంధించిన విడిభాగాలు. గ్రే గూడ్స్ అంటే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సదుపాయాల నుంచి విడుదల పాడైన కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు మొదలైనటువంటి ఫోన్స్ వల్ల కూడా ఈ యొక్క దీనివల్ల కలుషితం అయితే నీరు అనేది కలుషితం అవుతుందని చాలా చక్కగా మనకి వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా విస్తృతమైనటువంటి వీడియో ఇది. జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి మెయిన్గా మన కాన్సెప్ట్ చెప్పినట్లయితే మనకి పర్యావరణం అనేది ఎలా ఉంటుంది, పర్యావరణంలో ప్రభావితమైనటువంటి అంశాలు ఏంటి, కాలుష్యం ఏంటి, ఏవే రకాలైనటువంటి కాలుష్యాలు, ఎలాగంటే మన ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా మరి దీనిలో మనం చర్చించడం జరిగింది. లెంది వీడియో
కానీ అభ్యర్థులకి ఒకళ్ళిద్దరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంలో మనం ఛానల్లో మరి ఈ వీడియోని పొందుపరచడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని మరి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.